విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జాలీ LLB. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సుభాష్ కపూర్. ఈ సినిమాలో అర్షద్ వారసి, బోమన్ ఇరానీ, అమృతా రావ్, సౌరభ్ శుక్లా వంటి వారు నటించడం జరిగింది. 15th March 2013 రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లో మిక్స్డ్ క్రిటిక్స్ అందుకున్నా గానీ తర్వాత ప్రేక్షకుల మనసుకు చేరువయింది. ఈ సినిమాకి మ్యూజిక్ అయితే సాంగ్స్ కృష్ణ సోలో ఇచ్చినారు అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంజయ్ చౌదరి ఇచ్చినారు. ఈ సినిమాలో మొత్తానికి 8 పాటలు ఉన్నాయి. దారు పీకే నాచా, అజ్నబీ, మేరేతో లా లగ్ గయి అనే సాంగ్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్ గా వినకపోతే వినేసేయండి. మరి సినిమా విషయానికి వస్తే 2009 లో అడ్వకేట్ జగదీష్ త్యాగి, ఆల్సో నోన్ యాజ్ జాలీ అన్నమాట, తన ఒక ఢిల్లీ బేస్డ్ లాయర్. తనైతే ఢిల్లీలో వాళ్ళ సిస్టర్ యొక్క హస్బెండ్ తో ఉంటూ ఉంటారు, ప్రతాప్ అని చెప్పేసి అతను. అండ్ ఆల్సో మన జాలీ రిలేషన్షిప్ లో కూడా ఉంటాడు సంధ్యతో. అయితే తను ఒక ప్రామినెంట్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ని విట్నెస్ చేస్తాడు, అడ్వకేట్ తేజిందర్ రాజ్పాల్. తనైతే రాహుల్ దీవన్ అనే పర్సన్ ని సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేశారు. రాహుల్ ఇస్ అ బాయ్ ఫ్రమ్ హై సొసైటీ ఫ్యామిలీ అన్నట్టు. తనైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో హిట్ అండ్ రన్ కేస్ అన్నట్టు జరుగుతుంది అనమాట. అందులో 6 చనిపోతారు, ఎవరైతే ఫుట్ పాత్ మీద పడుకుని ఉంటారో వాళ్ళు. ఆ కేసు అట్లా నడుస్తూ ఉండగా జాలీ చాలా డెస్పరేట్ గా ఉంటాడు ఫర్ మనీ అండ్ ఫేమ్. తను ఈ కేసు తీసుకుంటారు. జాలీస్ నైబర్ కాల్ సాబ్ తన ఆఫీస్ ని గిఫ్ట్ చేస్తారు ఒక ఛాంబర్ లాగా. ఎందుకంటే కాల్ సాబ్ వాళ్ళ డాటర్ ని ఒక పొలిటీషియన్ సన్ రేప్ చేసి మర్డర్ చేశారు అండ్ అతన్ని కూడా రాజ్పాల్ సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేశాడు. సో కాల్ సాబ్ అయితే ఇదొక ఆపర్చునిటీలా ఫీల్ అవుతాడు, జాలీ ద్వారా ఎంతో కొంత జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి. ప్రతాప్ హెల్ప్ ద్వారా జాలీ కొన్ని కార్ ఫుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తాడనమాట, వీడియోస్, ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో కోర్టులో సబ్మిట్ చేయడానికి. రాజ్పాల్ కౌంటర్ వేస్తాడు దానికి, ఏంటంటే రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ డ్రైవర్ ఆ కార్ ని నడిపారు అండ్ ఈ ఫుటేజ్ అంతా ఫేక్ అని. జాలీ ఆ డ్రైవర్ ని సక్సెస్ఫుల్ గా క్రాస్ ఎగ్జామినేషన్ లో అతను చేయలేదు అన్నట్టు తేలుస్తాడు. అదంతా ఫాల్స్ టెస్టిమనీ అని చెప్పేసి చెప్తాడు అతనే. త్రిపాఠి పోలీస్ కి ఆర్డర్ ఇస్తారు టు ప్రొవైడ్ అ బాడీ గార్డ్ ఫర్ జాలీ. రాజ్పాల్ వాళ్ళ కొలీగ్స్ నుంచి మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఆల్దో సబ్ ఇన్స్పెక్టర్ రాతి కూడా రాజ్పాల్ మనిషి అనే చెప్పాలి. తనని ఎలా అయినా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ జాలీ తన బాడీ గార్డ్ అయినటువంటి కానిస్టేబుల్ హల్దీరామ్ తో గోరఖ్పూర్ కి వెళ్తారు. ఎక్కడైతే యాక్సిడెంట్ లో ఒక మనిషి బ్రతుకుతారు, వాళ్ళని అసలు అడిగి తెలుసుకుందాం ఏమైందో అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది, ఆ మనిషిని కలుస్తారా, అసలు జాలీ కేసు విన్ అవుతారా, రాజ్పాల్ విన్ అవనిస్తాడా, ఇదంతా తెలుసుకోవాలంటే స్టోరీ రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జాలీ LLB. రేడియో సిటీ పాడ్కాస్ట్.